ఫ్రెండ్స్, ఇరాన్ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇరాన్ ప్రజలు అలీ ఖమేనీ అనే నాయకుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వారు తమకు స్వేచ్ఛ కావాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో ఇలా పోస్ట్ చేశాడు: నేను ఇరాన్ ప్రజలకు సహాయం చేస్తాను. ఇటీవల వెనిజువేలాలో మదురో అనే నాయకుడిని తొలగించిన అమెరికా డెల్టా ఫోర్స్ అనే సైనిక బృందం ఇప్పుడు ఇరాక్ సరిహద్దు వరకు చేరుకున్నట్లు సమాచారం వచ్చింది. ఇరాన్ను చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నారని ఇజ్రాయిల్ మరియు అమెరికా డెల్టా ఫోర్స్ కలిసి ఇరాన్లో పెద్ద ఆపరేషన్ చేయాలని యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ను రష్యా మరియు చైనా ఎలా రక్షిస్తాయో చూడాలి. ఇదిప్పుడు చాలా ఆసక్తికరమైన విషయం అయిపోయింది. వాస్తవానికి ఇరాన్లో ఈ నిరసనలు సహజంగా స్వచ్ఛందంగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు అలీ ఖమేనీకి మద్దతిచ్చి ఇజ్రాయెల్ను వ్యతిరేకించిన ప్రజలే ఇప్పుడు ఈ నిరసనలు చేస్తున్నారు. అందుకే రష్యా ఏమీ చేయలేకపోతోంది. ఇరాన్లో ఈ నిరసనలు ఎందుకు నిజంగా స్వచ్ఛందంగా జరుగుతున్నాయో చెప్తాను. ఇవన్నీ ముల్లాలు అని పిలిచే మతనాయకుల పాలన వల్లే వచ్చాయి. డిసెంబర్ 28వ తేదీ నుండి ఇరాన్లో ఈ నిరసనలు మొదలయ్యాయి. మొదటి నుండి నేను ఈ విషయాల గురించి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు అలీ ఖమేనీ సైన్యం 2000 మంది నిరసనకారులను చంపేసింది. నిరసనలు చేస్తున్న వారిలో విద్యార్థులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని తరగతుల వారు ఉన్నారు. ఇరాన్లోని అన్ని ప్రాంతాల్లో సుమారు 100కు పైగా నగరాల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్, మష్హద్, షిరాజ్, తబ్రీజ్ ఇలా అన్ని పెద్ద నగరాల్లో ఇవి కనిపిస్తున్నాయి. ప్రజలు ఏమి డిమాండ్ చేస్తున్నారంటే అలీ ఖమేనీ ముల్లాల పాలన వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ముల్లాలు అధికారం నుండి దిగిపోవాలి, ఆర్థిక సంస్కరణలు త్వరగా తీసుకురావాలి అని చెప్తున్నారు. ఇరాన్లో రెజా షా అనే మాజీ రాజు కొడుకు రెజా పహ్లవీని అధ్యక్షుడిగా చెయ్యాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. అణువాయుధాలు తయారు చేసే ప్రక్రియలో ఇజ్రాయెల్ను దాడి చేసే ప్రయత్నాల వల్ల 2010 నుండి ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు పడ్డాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థికంగా బలహీనమైపోయింది. ముల్లాల పాలన అవసరం లేదు, ఆర్థిక సంస్కరణలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురావాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2018లో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసి ఇరాన్ నుండి ఆయిల్ కొనకూడదని చెప్పాడు. దీనివల్ల యూరప్ మరియు ఇండియా లాంటి దేశాలు కూడా ఆంక్షలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఇరాన్ నుండి ఆయిల్ కొనేది చైనా మాత్రమే. కానీ చైనా డబ్బులు చెల్లించకుండా బదులుగా ఇరాన్లో రోడ్లు, రైల్వేలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జ్లు లాంటివి నిర్మిస్తోంది. ఇప్పుడు ఇరాన్ ప్రజలకు డబ్బు కావాలి, కానీ చైనా రోడ్లు కట్టిస్తోంది. రోడ్లు ఉంటే కడుపు నిండదు కదా. కొంచెం అక్రమంగా ఆయిల్ అమ్మి ఇరాన్ ఇన్ని రోజులు ఎలాగోలాగా ముందుకు సాగింది. కానీ గత 3 నెలల నుండి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. అమెరికా డాలర్ నిల్వలు 300 బిలియన్ నుండి 30 బిలియన్లకు పడిపోయాయి. $1కు 14 లక్షల ఇరాన్ రియాళ్లు ఇప్పుడు ఉన్నాయి. 2018లో $1కు 55,000 రియాళ్లు మాత్రమే ఉండేది. ఇది 825% పడిపోవడమంటే చాలా పెద్ద సమస్య. ఇరాన్లో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా కుటుంబాలు రోజుకి ఒక్కపూట మాత్రమే తినగలుగుతున్నాయి, అది కూడా రొట్టె మాత్రమే. గుడ్డు మాంసం, మటన్, చికెన్ తినడానికి డబ్బు లేదు, తాగడానికి నీరు కూడా లేదు, నీటి కొరత ఉంది. అమెరికాతో శత్రుత్వం వల్ల యూరప్, ఇతర దేశాల కంపెనీలు ఇరాన్లో పెట్టుబడులు పెట్టడం లేదు. ఇండియా చాబార్ ఓడరేవు నిర్మాణాన్ని కూడా ఆపేశారు. ఇరాన్ ఎగుమతులు తగ్గిపోయాయి. ఆయిల్ ఉన్నా కొనేవారు లేరు. కులం, మతం, స్త్రీ, పురుష హక్కుల కోసం వచ్చే ఉద్యమాలను అణచివేయవచ్చు, కానీ ఆకలి వల్ల వచ్చే ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. కడుపు మంట, తిండి, బట్టలు, నీరు కోసం జరిగే ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్పై సైనిక దాడిని ఆపగలడు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రతిదాడికి సమతుల్యత కాపాడగలడు. కానీ ప్రజలు మాకు తిండి లేదు అన్నప్పుడు రష్యా ఏమీ చేయలేదు. ఇదంతా అలీ ఖమేనీ మొండిపట్టు వల్ల వచ్చిన సమస్య. ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ మిసైల్స్, ఐఆర్జీసీ ప్రత్యేక సైనిక బృందం, ఇంటెలిజెన్స్, నైతిక పోలీసు, అలీ ఖమేనీ ప్రైవేట్ సైన్యం లాంటి బలమైన వనరులున్నాయి. కానీ గత 15 రోజులుగా ఈ ఉద్యమాన్ని అణచివేయలేకపోతున్నారు. 2022లో మహిళల హక్కుల కోసం జరిగిన ఉద్యమాన్ని అణచివేశారు, కానీ ఈసారి ఆపలేకపోతున్నారు. అలీ ఖమేనీ భూగర్భంలో దాక్కున్నాడు. ఇరాక్ లేదా లెబనాన్లో ఎక్కడున్నాడో తెలియదు. వాస్తవికత అర్థం కావడం లేదు. మన పెద్దలు చెప్పినట్లు ప్రజారాజు, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలి. కానీ ఖమేనీ భూగర్భంలోనే ఉండి 3 నెలలకొకసారి మత ఆజ్ఞలు జారీ చేస్తాడు. గత శుక్రవారం ఈ ఉద్యమాన్ని అమెరికా, ఇజ్రాయెల్ రేకెత్తించినది అని, స్వచ్ఛందమైనది కాదని చెప్పి అణచివేస్తామన్నాడు. ఆయన సలహాదారు మహమ్మద్ జావీద్, మా దగ్గర అణువాయుధాలున్నాయి, 24 గంటల్లో సిద్ధం చేస్తాము అని వైరల్ వీడియోలో చెప్పాడు. ఒక ఇరానీ అమ్మాయి ఖమేనీ పోస్టర్ను తగలబెట్టి సిగరెట్ అంటించి, మేము మా స్వేచ్ఛను కాపాడుకుంటాము, ఎవరూ అణచివేయలేరు అని సందేశమిచ్చింది.
ఇది ఖమేనీ ఓటమిని సూచిస్తోంది. 2022లో మహసా అమీనీని హిజాబ్ కారణంగా చంపేశారు. కానీ 20,000 మంది మహిళలను అరెస్టు చేసి ఉద్యమాన్ని ఆపేశారు. కానీ ఈసారి ఇంటర్నెట్ ఆపినా ఇలాన్ మస్క్ స్టార్లింక్ ద్వారా అందుతోంది. విద్యుత్ ఆపినా మొబైల్ టార్చ్లతో నిరసనలు కొనసాగుతున్నాయి. ఐఆర్జీసీ బుల్లెట్లతో దాడి చేసి 2,000 మందిని చంపేశారు. నిరసనకారులు సింహం, సూర్యుడు చిహ్నాల జెండాలను ఎగురువేస్తున్నారు. ఇది సఫావిద్ రాజవంశం నాటిది. కెనడా, ఆస్ట్రేలియాలోని ఇరాన్ రాయబార కార్యాలయాల్లో కూడా ఈ జెండాలు ఎగురుతున్నాయి. ఇప్పుడు ఈ సంఘటనల వెనుక చరిత్ర చూద్దాం. శీతల యుద్ధ కాలంలో ఇరాన్లో పెద్ద మార్పులొచ్చాయి. 1963లో రెజా షా అమెరికా మిత్రుడిగా వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. టెహ్రాన్, ఇస్ఫహాన్లో పబ్బులు, బార్లు, మహిళలకు మిడీ స్కర్ట్లు ధరించే స్వేచ్ఛ, రోడ్లు, రైల్వేలు, పరిశ్రమల అభివృద్ధి. కానీ స్థానిక షియా సంస్కృతిని మార్చడానికి ప్రయత్నించాడు. సోవియట్ యూనియన్ కమ్యూనిజం వ్యాప్తి చేయాలని కేజీబీ ద్వారా రెజాషాను తొలగించాలని ప్రయత్నించింది. 1971లో రెజాషా పార్షియన్ సామ్రాజ్యం 2,500 సంవత్సరాల పండుగ కోసం ఎడారిలో 12,000 కోట్లు ఖర్చు చేసి పెద్ద పార్టీ చేశాడు. యూరప్ నుండి పూలు, పక్షులు తెప్పించాడు. ఇది ప్రజల కోపాన్ని పెంచింది. ఈ కోపాన్ని ఆయతుల్లా ఖమేనీ మత ఉద్యమంగా మార్చాడు. షియా క్లెరిక్గా షరియా చట్టాలు, ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడాడు. సోవియట్ మద్దతు పొందాడు. 1964లో ఫ్రాన్స్కు పారిపోయి మత ఆజ్ఞలు పంపి ప్రజలను ప్రభావితం చేశాడు. వైట్ రెవల్యూషన్ ఇస్లాంకు వ్యతిరేకం, పాశ్చాత్య సంస్కృతి మహిళల స్వేచ్ఛను పాడు చేస్తుంది, అమెరికా దోపిడీ చేస్తోంది అని. సోవియట్ అసమానతలు, పేదల సమస్యలు ప్రచారం చేసింది. 1979లో తిరుగుబాటు జరిగి రెజాషా పారిపోయాడు. ఖమేనీ అధికారంలోకి వచ్చి స్వేచ్ఛ, మాట్లాడే హక్కులు, మహిళల హక్కులు తీసేశాడు. షరియా చట్టాలు అమలు చేశాడు. కేజీబీ గెలిచింది. సిఐఏ విఫలమైంది. ఖమేనీ మరణం తర్వాత ఆయన శిష్యుడు అలీ ఖమేనీ పాలన మొదలుపెట్టాడు. 1979 నుండి ఇరాన్ సోవియట్ ప్రభావంలో పడింది. అప్పట్నుండి అమెరికా సిఐఏ ఇరాన్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. అలీ ఖమేనీ అణు ఆయుధాలు తయారుచేసి ఇజ్రాయెల్ను దాడి చేయాలని ప్లాన్ చేయడం వల్ల అమెరికా ఆంక్షలు వేసింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం వల్ల ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. అందుకే ట్రంప్ సిఐఏ 1979 తప్పును సరిదిద్దుతామని చెప్తున్నారు. అమెరికా మద్దతున్న రేజా పహ్లవి, రేజా షా కొడుకు, అమెరికాలో ఉండి సోషల్ మీడియా ద్వారా నిరసనలు ప్రోత్సహిస్తున్నారు. రోడ్లు మూసేయండి, డౌన్ టౌన్ ధ్వంసం చేయండి అని. స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ అందుతూ ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సందేశాలు పంపుతూ మీతో నిలబడతాను, నేను అధ్యక్షుడినవుతాను అని చెప్తున్నాడు. ఈ గందగోళంలో ఇజ్రాయిల్ లాభపడుతుంది. ఇరాన్ పాలకులను మార్చి ఇస్ఫహాన్, నటాంజ్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ప్లాన్. మళ్లీ యుద్ధం చేయకుండా సైరస్ ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. ఇరాన్ అమెరికా చేతికి వచ్చేస్తే మధ్యప్రాచ్యంలో అమెరికా అంతిమ శక్తి అవుతుంది. ఇన్ని రోజులు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ శక్తిని ఇరాన్ సమతుల్యం చేసేది. ట్రంప్ తెలివిగా చెప్తాడు, ప్రజలను అణిచివేస్తే అమెరికా యుద్ధంలోకి దిగుతుంది. ప్రజలు తలుచుకుంటే ఖమేనీని తొలగించగలరని ఆయనకు తెలుసు. ఇరాన్ నిరసనల గురించి మరిన్ని వివరాలు ఇస్తూనే ఉంటాను. ఈ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.